యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించింది. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మింది. యేసుక్రీస్తు మార్గములో ఆమె నడుస్తూ ఉంది. బైబిలుకు అనుగుణంగా ఆమె ఎంతగానో ప్రయాసపడుతూ ఉంది. భయము కలిగింది, భక్తి కలిగింది, దేవుని యొక్క శక్తిని కలిగింది, దానిలో నడుస్తూ ఉన్నది. అలాంటి యొక్క స్త్రీకి వివాహం చేసినప్పుడు ఆ యొక్క వివాహంలో ఆ యొక్క భర్త ఎలాంటి వాడు, మార్మల్స్ పొందాడా, బాప్తిసం పొందాడా, అతను దేవుని బిడ్డగా ఉన్నాడా అని మనం ఏం పరిగణలో తీసుకోవట్లేదు. మనుషులు ఏం తీసుకుంటున్నారు అని అంటే, అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు, అబ్బాయి ఏం చదువుకున్నాడు, వాళ్ళకి వెనకాల ఆస్తి ఎంత ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళకి పొలాలు ఎంత ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలేసుకొని ఆ కుమారుడికి ఇచ్చి అమ్మాయిని ఇచ్చి మనం వివాహం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క వివాహం చేసిన తర్వాత వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళకి దేవుడి యొక్క కృపలో మరి వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్తకును, భర్త భార్యకును సహకరించాలి. వారిద్దరూ సహకరించి వాళ్ళు కాపురం చేస్తూ మొదలు పెట్టారు. కాపురం